కమ్యూనలీ, అదేవిధంగా ఎకనామికలీ, అదేవిధంగా పొలిటికల్ గా కూడా న్యాయం చేయాలని నిర్ణయం చేసుకున్నారు. 25న జరిగే తాల్కటోరా స్టేడియంలో అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మన రాష్ట్రం నుంచి రావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఫస్ట్ స్టేట్ దిక్సూచి అయిండు తెలంగాణ ముఖ్యమంత్రి కనుక దీనికి అందరు రావాలి. కానీ నేను ఇప్పుడే టీవీలో చూసిన బీహార్లో ఎన్నికలు జరుగుతుంది. ఆడ గతంలో ఏముంటుండే ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసేది, కానీ ఇప్పుడు మొదలే దొంగ ఓట్లు వేస్తున్నారు. అంటే పేర్లు మారుస్తున్నారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే బీహార్ లో జరిగే ఎన్నికలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో దొంగ ఓట్లు ఒరిజినల్ ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేశాలని ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పారు. అంటే ఆయన ఆలోచన, నరేంద్ర మోడీ ఆలోచన చూడండి, రాహుల్ గాంధీ ఆలోచన చూడండి అని అంటున్నా. రాహుల్ గాంధీ ఏమో దేశ బడుగు బలైన వర్గాలకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగలే. ఏ పేదవాడు ఏ విధంగా బతుకుతున్నాడో తెలుసుకునడానికి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడేమో బీహార్ లో ఏ విధంగా ఎన్నికలు జరగాలి, ఏ విధంగా గెలవాలనేది ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ చూస్తేనే మన బీఆర్ఎస్ నాయకులు మేము దోచుకున్నాం, మేము దాచుకున్నాం అంటున్నారు. దోచుకుంటున్నది గట ఇక్కడ దోచుకున్నది రాహుల్ గాంధీకి ఇస్తున్నారట. నీళ్ల ఇష్యూనేమో మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అప్పచెప్తున్నారు. కానీ నేను ఇవాళ ఈ చూసిన స్టేట్మెంట్ తర్వాత 1000 కోట్ల పైననే ఆ ముగ్గురు ఆస్తులు, అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో మురళీధర్, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ శ్రీధర్ కుమార్, వీళ్ళందరూ థైలాండ్ లో పెళ్లి అవుతుంది. 1000 కోట్ల సంగతి ఏమిటని నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు. మీరు దోచుకున్నది ఇక్కడ కనిపిస్తుంది కదరా బాబు, మేము ఏడ దోచుకున్నాం రా బాబు. ఊకేనన్నా ఎట్లనన్నా కన్ఫ్యూజ్ చేయాలి. ఇక ఇంకోళ్ళేమో గులకనే జరగదు, రేపు బీసీలకు జరగదు, వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని ఇంకోళ్ళేమో రైలు కట్ట ముందు మరి కూర్చున్నారో లేదో రేపు ఎల్లుండి ఉన్నది. ఇవాళ ఏం తారీఖు ఇవాళ నేను కూర్చుంటుందేమో ఆమె రైలు ముందు, వీళ్ళేమో దోచుకునే కార్యక్రమం. అంటే ఇంతకంటే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా దేశంలో ఉన్నారా అంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వమే దోచుకున్నది. దాని మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైతే లేదు. కానీ ఇదేదో బీఆర్ఎస్ అండ్ బీజేపీ అలియన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. హుక్ అండ్ కుక్ గెలవాలని. ఏదైనా తప్పనిసరిగా ఈ దేశంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఏది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినా సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో, యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పాస్ అయిందా లేదా? ఈయన వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు 11 ఏళ్ళు అవుతుంది. కులగన చేయడు. సెపరేట్ గా మాకున్న జనాభా మోర్ దాన్ 54-60% ఉన్నటువంటి జనాభాకి సెపరేట్ మినిస్ట్రీ అంటే అది కూడా చేయలేదు. ఇది కేవలం ప్రజలలో భయభ్రాంతులు చేయాలని ఏదైనా మా మీద నిందలు మోపుతున్నారు. కానీ మీ నిందలు బయటపడ్డాయి. ఇన్ని కోట్లు ఇల్లే సంపాదించిందంటే మంత్రులు ఎంత సంపాదించిండొచ్చు, ఎమ్మెల్యేలు ఎంతో మంది సంపాదించిండొచ్చు. దీని మీద ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నా. ఏదైనా ఈ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ చాలా బాగా జరిగింది. దీన్ని తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన ఆల్రెడీ మా దగ్గర కూడా మీటింగ్ పెట్టాలన్నారు. తప్పనిసరిగా అది కూడా సక్సెస్ చేస్తాం. కానీ మొదలు ఢిల్లీకి వచ్చేందుకు అందరు రెడీ కావాలి. ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఉంది కాబట్టి మనం అక్కడ గట్టిగా మాట్లాడితే తప్పనిసరిగా మన దగ్గర కూడా న్యాయంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తుంటే మీడియా మిత్రులకు చెప్తున్నా. తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా 42% ఇచ్చి తీరుతాము. మండల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, జిల్లా పరిషత్ లో కానీ. ఇది మా ఆలోచన. కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఎట్లుంటదంటే అది ఆయన కేవలం మాట్లాడడమే తప్పితే పని చేసింది ఎక్కడ లేదు. ఇప్పటి వరకు ఏ బీసీలకు న్యాయం చేయలేదు. అదేవిధంగా నేను డౌన్ లో బిలో పావర్టీ వాళ్ళను 25 కోట్ల మందికి న్యాయం చేసినట్టు ఇంతవరకు దాని లెక్క నేనైతే ఓబీసీ ఎక్కడ చేసిండో నాకు తెలియదు. కానీ ఆయన మాట్లాడితే 25 కోట్ల మందికి మేము అప్లిప్మెంట్ చేసామంటున్నారు. అది ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా, ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఎక్కడ చేసిండో చెప్తలేరు. అది కూడా చెప్పాలని అంటున్నాం. మేము చేసింది చెప్తున్నాం. మేము చేసినామా లేదా? యూపీఏ చైర్పర్సన్ పీరియడ్ లో
సుప్రీంకోర్టు కొట్టేస్తే బిల్ పాస్ అయిందా లేదా? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకంటే పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఎక్కువ శాతం బీసీలు ఉంటారు, అది మర్చిపోవద్దు అంటున్నా. వాళ్ళకు అన్యాయం జరిగితే మీ పుట్టగతులు ఉంటాయనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ కార్యక్రమం ఏది న్యాయ యోధ అనే పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పేద ప్రజల అండదండలు ఉంటాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఈ కులగన జరిగితే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు.